తండ్రి దేవుడు ఎందుకో నిన్ను నన్ను ప్రేమించి మొదటి 2 దినాల్ని అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించి 3వ దినమున నూతన ఆత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. నేను ఆరాధిస్తున్న సజీవుడైన యేసయ్య. సంతోషించిన వారందరూ కూడా హల్లెలూయా చెప్పండి. నిన్నును గూర్చి నీ విషయమై దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. నిజంగా ఇది పండగ వాతావరణంగా కనబడుతుంది, అవునా కదా? పండగ అన్నారు, పిండి వంటలు ఉన్నాయ్యా అనొచ్చు. మా దగ్గర పిండి వంటలు లేవు, కానీ దేవుని వాక్యమనే ఆహారము సిద్ధపాటు చేయబడ్డది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పండగ సంతోషకరంగా ఉంటుంది. ఆ పండగకి కులము లేదు, మతము లేదు, భేదము లేదు, ఏమీ లేదు. అందరూ సమానంగా ఆ పండగను జరుపుకుంటారు, అంతేనా కాదా? దానిని పండగ అంటాం మనం. సకల జనులు కూడి ఒక స్థలములో చేరి సజీవుడైన యేసు క్రీస్తు నాథుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వారి మధ్యన నేను పండగ చేసుకుంటానంటున్నాడు సజీవుడైన యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పండగ నువ్వు చేసుకోవడమే కాదు, నీతో ఆయన చేయించడానికి ఇదిగో విజయబాబు నీకంటే ముందుగానే ఈ మందిర ఆవరణము లేదా ఈ ప్రాంగణములోనికి నేను వచ్చానని యేసయ్య ముందుగానే చెప్పాడు. చప్పట్లు కొట్టో. దేవుణ్ణి ఆరాధించు ప్రజలు నిత్యముగా ఆశీర్వదించబడతారు. ఎందుకు అంటే యేసయ్య సకల జనుల్ని ప్రేమించే దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంట. ఎంతమందికి? కొందరికా అందరికా? అందరికీ ప్రభువు. ఆ అందరికీ ప్రభువైన యేసయ్య మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. మనతో సంచరించడానికి ఆశపడుతూ ఉన్నాడు. మనతో జీవించడానికి ఆశపడుతూ ఉన్నాడు. మనతో ప్రయాణం చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆ యేసుని మనస్ఫూర్తిగా ఒక్క మాట తలుచుకొని జ్ఞాపకం చేసుకున్నాము. నాతో పాటు చెప్పండి, యేసయ్య నీవు ఉంటే చాలయ్యా, నాకెవరు అవసరం లే. ఏంటి, భర్త వద్దా మీకు? భార్యకి భర్త వద్దా? భర్తకి భార్య వద్దా? ఒక ఆయన అన్నాడంట, భార్య లేకుండా భర్త ఉండలేడంట. నిజమేనా? పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. భర్త లేకుండా భార్య ఉండలేదంట. ఇది సత్యమే. కానీ ఇంకో కవీశ్వరుడు ఏమన్నాడంటే ఈ భార్య భర్తలు కలిసి అస్సలు ఉండలేరంట. ఇది విచిత్రం. భర్త లేకుండా భార్య ఉండలేదు, ఇది జగమెరిగిన సత్యం. భార్య లేకుండా భర్త పొరపాటున ఉండలేడు. వాడు తాగుబోతైనా, తిరుగుబోతైనా, ఇంకోబోతైనా, ఏ పోతైనా. వీళ్ళిద్దరంట ఒక చోట ఉంటే మాత్రానికి పొరపాటున కలిసి ఉండలేరంట. మరి అదేమి చిత్రం అర్థం కాదు. కొన్ని కుటుంబాల్లో అయితే ఇట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభువు నమ్ముకున్న కుటుంబాల్లో మాత్రము సమాధానకర్త అయిన దేవుడు ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుల మధ్యన ఉన్న దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవుడు, నూతనమైన ఉరవడిని సృష్టించగలిగిన దేవుడు, 2000 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, ప్రవచనాలను నెరవేర్పు కొరకు, ప్రవచనాలను నెరవేర్చడం కోసము యేసయ్య తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవతరముగా ఎచ్చి ఇదిగో కన్యక గర్భాన ఈ లోకానికి నర పురుషుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే హీ వుడ్ లైక్ టు సేవ్ ద ఎంటైర్ వరల్డ్.
లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించి నిరీక్షణతో ఎవరైతే ఆయన్ని తన సొంత రక్షకునిగా స్వీకరిస్తూ ఉంటారో వారితో సహవాసం చేయడానికి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి కులము భేదం లేదు, మతము భేదం లేదు. సర్వజనుల్ని ప్రేమించగలిగినటువంటి ఏకైక వ్యక్తి, నేను ఆరాధిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఆ దేవుణ్ణి గూర్చి ప్రకటించడానికి మొట్టమొదటి రోజున దైవ సేవకులు అజయ్ బాబు గారు చక్కటి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రెండవ రోజు ఉదయకాల సమయం హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ బాబు ప్రసాద్, అలాగనే మార్నింగ్ ఆసాబ్ గారు, దైవ జనులు నైట్ కూడా ఆసాఫ్ గారు ప్రసంగం చేశారు. రెండవ దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మూడవ దినము ఉదయకాల సమయం పాస్టర్ చంద్రశేఖర్ గారు దేవుడు తన హస్తముల చేత ఎత్తిపట్టుకొని వారితో పాటు సేవకులైనటువంటి పిలువబడినటువంటి దైవ సేవకులు పాస్టర్ నెహేమియా గారు గుంటూరు పట్టణం నుంచి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. వారు దేవుని మాటలను ప్రకటించుచూ ఉండగా ఈ రాత్రి ఒక నూతన ఉరుబడి సృష్టింపబడబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పేసి ఈ సమయాన్ని నేను వారికి ఇస్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఓన్లీ 5 minutes and give to you. యేసుక్రీస్తు వారు చనిపోయారు. మూడవ దినాలు లేచిన తర్వాత శిష్యులందరూ కూడా ఒంటరితనాన్ని కలిగి ఉన్నారు. నిజముగా దేవుడు ఇప్పుడు దాకా మన మధ్యన ఉన్నాడేంటి, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు అని నీరసించిపోతూ ఉన్నప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడంట దేవుడు. దేవుని స్తోత్ర. నీరసించిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, ఇదిగో హృదయాలను కలవరపరుస్తున్నటువంటి మనస్సులను అర్థం చేసుకున్న దేవుడు అక్కడ వారి మధ్యన ఆయన దిగి నేను మీతో తోడుగా ఉన్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఆయన చెబుతూ ఒక మాట ఏమన్నాడు అంటే, నా జనులారా బాగా ఆలకించండి, ఇప్పుడు వరకు మిమ్మల్ని సత్యములోనికి నడిపించాను, ఇక మీదట మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి ఆదరణకర్తను మీ మధ్యకి పంపించబోతూ ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదరణకర్త ఎప్పుడు వస్తాడో అనే ఆలోచన చేస్తూ రోజులు గడిచిపోతూ ఉండగా వారి కలిగిన ఆలోచన ఏమిటి అంటే, ఇదిగో మన ప్రభువు మనకు ఒక మాట చెప్పాడు, ఆదరణకర్త మన మధ్యకి పంపిస్తాడు అంట, ఆయన కొరకు మనం వేచి చూస్తాము అని. ఇలాగనే జనులందరూ కూడా మేడగదిలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని బిడ్డలారా ఆత్మతోనూ సత్యముతోనూ వారు ఆరాధిస్తూ ఉండగా అకస్మాత్తుగా పెంతుకొస్తు దినమున దేవుని పరిశుద్ధాత్మ వారి మధ్యన వారు ఆరాధిస్తూ ఉండగానే, వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే, వారు దేవుని గణపరుస్తూ ఉండగానే, వారు దేవుని మహిమపరుస్తుండగానే, వారు దేవుని స్తుతులు అర్పిస్తూ ఉండగానే యేసు నజరుడైన న్యాయస్థుడుగా నిన్ను ఒంటరి వాడిగా ఆయన వదిలేయాలని ఆశపడట్లేదు. ఈ రాత్రి టునైట్ he is going to speak each and every one of you, my friends. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించాలని ఆశపడుతున్నాడు. Massive anointation is going to be filling in this pental. ఆయన అభిషేక తైలము చేత ఈ యొక్క పెండాలమంతయు కూడా నింపబడబోతా ఉంది. You are not an ordinary person. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. ఈ God రోజు has a plan and purpose for you to come here to bless you and your family. నీవు ఇక్కడికి రావటానికి దేవుని ప్రణాళిక ఉన్నది. నీ కుటుంబం దీవించబడగలందులకై నువ్వు ఇక్కడికి వచ్చావు. Hallelujah. అందరం Hallelujah. 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 He's going to do miracles in this night. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతా ఉన్న రాత్రి. How many of you are ready to receive the miracles and wonders ఎంతమంది tonight? అద్భుతం కావాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. Hallelujah. స్తోత్రం. You are going to receive the mighty power of the Holy Spirit. సర్వశక్తి కలిగినటువంటి ఆత్మను నీవు పొందుకోబోతా ఉన్నావు. He is not an ordinary God. ఆయన సాధారణమైనటువంటి దైవము కాదు. He is a supernatural powerful God. ఆయన He is in our midst.
ఆయన మహోన్నతుడైన దేవుడై శక్తి కలిగిన వాడై మన మధ్యలో నివసిస్తూ సంచరిస్తున్నాడు. As a servant of God, I am going to cast out the power of the Holy Spirit in this panther right now. నేను దేవుని సేవకునిగా మాత్రమే దేవుని నామములో ఆ యొక్క దురాత్మలను గద్దించి వెళ్ళగొట్టగలను. You are going to receive the miracles and healings tonight. ఈ రాత్రి మాత్రము నీవు అద్భుతమును స్వస్థతను పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నావు. Let me ask you one thing. How many of you bought prayer oil? ఎంతమంది నూనె డబ్బాలను తీసుకొని వచ్చారు ఈ రాత్రి? చెప్పండి. Raise your hands. మీ చేతులు పైకెత్తండి. నూనె డబ్బాలు తీసుకొచ్చిన వాళ్ళు Show your oils. ప్రతి ఒక్కరు నూనె డబ్బాను చూపించండి. Oils are at your hands. మీ చేతుల్లో చూపించండి. Oils are at your hands. హల్లెలూయా. Right now oils are at your hands. ఇప్పుడు మీ చేతుల్లో అక్కడ నూనె డబ్బాలు ఉన్నాయి. After prayer, ప్రార్థన తరువాత those are going to be anointed oils. ఆ in the name యొక్క of Jesus నూనెలు Christ. అభిషేకము చేత నింపబడబోతా ఉన్నాయి. The anointation will be coming upon the oil. అభిషేకము దేవుని నుండి దిగబోతా ఉన్నది. When you apply the oil to your body, నీ శరీరానికి అది రాస్తూ ఉండగా the mighty power, శక్తి కలిగినటువంటి బలము, the mighty wings of the Holy Spirit will be upon your body. శక్తి కలిగిన పరిశుద్ధాత్ముని యొక్క రెక్కల స్పర్శ నీ శరీరమును తాకబోతా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఆ నూనెలో దేవుని ఆత్మ నింపబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. ఆ నూనెను ఎవరైతే అప్లై చేసుకుంటూ ఉన్నారో, ఎవరైతే యేసు నామమున యేసుని నమ్మి యేసుని విశ్వసించి యేసు మీద నమ్మకము కలిగి వారి రోగముల నిమిత్తము ఎవరైతే రాస్తూ ఉంటారో వారి విశ్వాసమును బట్టి వారి విశ్వాసమును తగినటువంటి కార్యములు వారి కుటుంబాల్లో జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మునుపెన్నడూ లేని కార్యాలు దేవుడు నూతనమైన శక్తివంతమైనటువంటి కార్యములు ఈ 2024 సంవత్సరం జనవరి మాసంలోనే ఫిబ్రవరి మాసంలోనే ప్రారంభించడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. నీవు స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావా? నీవు స్వీకరించడానికి సిద్ధముగా ఉంటే నీ గుండె రోగమైన చాలు, నీ కిడ్నీ రోగమైన కానీ, నీ గ్యాస్ట్రికే కానీ, తలనొప్పే కానీ, బీపీ కానీ, షుగరే కానీ, అది ఏ రోగమైనా కానీ కుదరని రోగము సైతము కూడా సంచలనాత్మకంగా కార్యములు జరిగించగలిగిన వాడు మనము ఆరాధిస్తున్న యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. 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 అట్టి దేవుని